హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్ వీడియోలో మనం క్యాపిటల్ లెటర్స్ అండ్ ఫుల్ స్టాప్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో క్వశ్చన్ మార్క్ గురించి తెలుసుకుందాం. ఎక్కడ క్వశ్చన్ మార్క్ వాడాలి, ఎక్కడ వాడకూడదు. క్వశ్చన్ మార్క్ వచ్చి ఇది కూడా ఒక రకమైన పంక్చుయేషన్ మార్క్ అన్నమాట. ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో యూజ్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ డు వి యూజ్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే వాట్, వెన్, వేర్, హూ, విచ్, హౌ, ఇటువంటి పదాలు ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నాయి అన్నమాట. అటువంటివి మీకు క్వశ్చన్ చేస్తున్నాయంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో మీరు క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ నేమ్. చూడండి, ఇక్కడ వాట్ వచ్చింది, క్వశ్చన్ చేస్తుంది మిమ్మల్ని, మీ పేరేమి, కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. వై ఆర్ యూ లేట్, ఇక్కడ వై ఉంది, అందుకని ఇక్కడ క్వశ్చన్ మార్క్. హూ ఈజ్ యువర్ టీచర్, ఇక్కడ మీ టీచర్ ఎవరైనా అడుగుతున్నారు కాబట్టి అడిగే ప్రతిదానికి కూడా క్వశ్చన్ మార్క్ ఉండాలి. వేర్ ఆర్ యూ గోయింగ్, చూడండి వేర్ అనేది యూజ్ చేశారు, సో ఎక్కడికి వెళ్తున్నావు, క్వశ్చన్ మార్క్. హౌ ఓల్డ్ ఆర్ యూ, క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఉండే ఇంగ్లీష్ ని మన ప్రాంతీయ భాషలోకి మీరు కన్వర్ట్ చేసుకుంటే ఈజీ అనమాట. ఎక్కడ క్వశ్చన్ మార్క్ వాడాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ వాడాలి, ఇక్కడ ఎక్కడ వాడకూడదు అనే దానికి ఎగ్జాంపుల్. షీ ఈజ్ మై సిస్టర్, ఇది ఆన్సర్ కదా, తను మా చెల్లెలు. అక్కడ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ ఏం లేదు కాబట్టి షీ ఈజ్ మై సిస్టర్ అనే చోట క్వశ్చన్ మార్క్ మనం వేయరాదు. ఓకేనా? ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.